ఇప్పటి వరకు మీరు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి రకరకాలు వెతికారు. ఈరోజు అడుగుతున్నాను, మగ్దలేన వెతికినట్టు ఏం కావాలమ్మా నీకు, ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే యేసు కోసం ఏడుస్తున్నాను, యేసును వెదకుతున్నాను అనగలవా? దావీదు ఏం వెతుకుతున్నావు? నేనా నా దేవుని ప్రసన్నతని వెతుకుతున్నాను. నా దేవుని ఆలయంలో ధ్యానించాలనుకుంటున్నాను. ఆయన సన్నిధిలో తుది శ్వాస విడిచేంత వరకు ఉండిపోవాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వేం అడుగుతున్నావు దేవుని ముందు? బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు అడుగు, తప్పలేదు. నువ్వు అడిగినా తీరుస్తాడు, అడగకపోయినా తీరుస్తాడు. అడగాల్సింది అడిగితే ఏంటంటే ఆయన సన్నిధి. ఎందుకు వచ్చావు నువ్వు? నీకోసమే వచ్చావు ప్రభువా. ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నేను కావాలా? నేను ఇచ్చేయి కావాలా? ఇచ్చేయొద్దు ప్రభువా. నువ్వేమి ఇవ్వకపోయినా పర్వాలా. నిన్ను చూడాలి, నిన్ను తాకాలి, నీ పాదాలు స్పర్శించాలి, నీ పాదాలు ముద్దాడాలి, నీ సన్నిధి అనుభవించాలి, నీ ప్రసన్నతను చూడాలి. నాకు నువ్వంటే ఇష్టం అని ఎప్పుడైనా ఏనాడైనా దేవుని ముందుకు వెళ్ళి నువ్వు అడిగితే ధన్యురాలివి, ధన్యుడివి. ఒకవేళ ఇప్పటివరకు నీకు అలవాటు లేకపోతే ఇక నుంచి నువ్వు అడగటం నేర్చుకో. ఆయన సన్నిధిని ఆకర్షించడం నేర్చుకో, ఆయన ఆహ్వానించడం నేర్చుకో, ఆయనతో కూర్చోవడం నేర్చుకో, ఆయనతో సంభాషించడం నేర్చుకో, ఆయనతో సహవసించడం నేర్చుకో. ఎందుకంటే ఆయన ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడట. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఒకవేళ నువ్వు అలా ఉన్నట్టయితే నేను చెప్తున్నా, నువ్వు ఒక మరో దావీదువే అవుతావు నువ్వు. హల్లెలూయా. అట్లా ఉంటే నువ్వు ఒక మగ్దలేనవే అవుతావు. మళ్ళీ నువ్వు దేవునికి మహిమ కలుగును గాక. ఇక నువ్వు అంతంత మాత్రంగా ఉండవు. రైట్. ఇప్పుడు